చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఇది ఏం కొత్త కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇటువంటి ట్రోల్స్‌కి గురి అవ్వాల్సిందే. దీని మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవసరమే లేదు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేసిన వ్యక్తులే గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారినో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో, అంతెందుకు చిరంజీవి గారిని కూడా చాలా గట్టిగా ట్రోల్ చేశారు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మత్స్యకారుల యొక్క జీవనభృతి ఎలాగుందని తెలుసుకోవడానికి వాళ్ళతో కలిసి మధ్యాహ్నం భోజన పథకం కార్యక్రమం కింద వాళ్ళ ఇంట్లోకెళ్ళి, వాళ్ళ పరిసరాలంతా తెలుసుకొని, వాళ్ళకి ఏ ఏ అవసరాలు ఉన్నాయో తీర్చే క్రమంలో ఈరోజు ఒక మధ్యాహ్నం భోజనం అని ఒకళ్ళ ఇంటికెళ్లారు. ఆ ఇంటికెళ్ళిన క్రమంలో కిచెన్ రూమ్‌లో అతనే స్వయంగా వంట వండి, ఆ వంట వాళ్ళతో పాటు కలిసి తినే కార్యక్రమం ఏదైతే చేశారో, ఆ కార్యక్రమంలో వాడిన పాత్రలు గానీ, లేకపోతే కిచెన్ రూమ్ గానీ అంతా కూడా చాలా హైజీనిక్‌గా, చాలా కాస్ట్‌లీ ఐటెమ్స్ స్టీల్‌కి సంబంధించిన మెటీరియల్ గానీ, లేకపోతే ఆ ఫుడ్ గానీ బయట నుంచి తెప్పించేదంతా స్క్రిప్టెడ్‌గా చేశారు అంటూ అతని మీద ట్రోల్ అది చేస్తున్నారు. చివరికి ఆయన ఆ ఫుడ్‌ని కూడా 2 స్పూన్లు తప్ప ఎక్కువ తినలేదు అని ట్రోల్ చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క పూర్తి గ్రావిటీ ఏంటంటే, వాళ్ళ పరిసరాలకు గానీ, వాళ్ళ అవసరాలకు గానీ ఏమేమి ప్రభుత్వం నుంచి పథకాలు కావాలో దాన్ని మాత్రం ఇచ్చే క్రమంలో అక్కడికి వెళ్లారు. దాన్ని ట్రోల్ చేయడం అనేది సమంజసం కాదేమో మరి.